ఈ వ్యాక్సిన్ నిజంగా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ ని రాకుండా చేస్తుందా? ఇది చాలా ప్రొటెక్టెడ్ గా పని చేస్తుందా? అంతకుముందు ఇది వాడినటువంటి దేశాల్లో దీని ప్రభావం ఎలా ఉంది, దాని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఆ విషయాలు ముందు చెప్తారా? అయితే ఏ వ్యాక్సిన్ అయినా, ఏ జబ్బు అయినా, ఎందుకు వస్తుంది మనకి ఏ జబ్బు అయినా? మన మన చుట్టూ ఎన్నో రకాలైనటువంటి బ్యాక్టీరియా, వైరస్లు, తర్వాత చాలా రకాలైన ప్యాథోజన్స్ మన మధ్యన ఉన్నాయి. ప్రతిసారి మనం పిల్స్ వేసుకుంటూనే ఉన్నాము. ప్రతిసారి ఇంకా జబ్బు వస్తుందని భయపడి ముందే ప్రికాషన్స్ తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు కదా. అయితే ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే, మనం నేచర్ లో ఉన్న అన్ని ప్రాణులకు కూడా ఒక న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. దాన్ని ఇమ్యూనిటీ అని ఒకళ్ళు అంటాం, ఇంకొంతమంది వైటల్ కెపాసిటీ అంటారు, వైటల్ ఫోర్స్ అంటారు. సో రకరకాల పేర్లు ఇచ్చుకుంటున్నారు. కానీ మనం చూసినట్టయితే తెలిసేది ఏంటంటే, ఈ జీవులతోటి మనం సహజీవనమే చెయ్యాలి, కానీ వాటిని ఒకదాన్ని తీసేస్తే ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతే ఇంకోటి వస్తుంది. అట్లా ఎన్నిటికని మనం వేసుకుంటూ పోతుంటాం, ఎన్నిటిని మనం రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. అదొకటి. ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇది ఎట్లా వస్తుంది? ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్. ఇప్పుడు బేసిస్ ఏంటి? జర్మ్ థియరీ. అంటే ప్రతి జబ్బుకి ఒక కాజెటివ్ ఆర్గానిజం ఉంది అని అనుకుంటే, ఆ కాజెటివ్ ఆర్గానిజం ని చంపటం ద్వారా, దాన్ని ఐసోలేట్ చేసి, హంట్ చేసి, అది లేకుండా చేయటం ద్వారా జబ్బును నయం చేసుకోవచ్చు అనేటటువంటి ఒక థాట్ ప్రాసెస్ నుంచి వచ్చిందే అన్ని మన యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా. మరి ఇప్పటికీ మనం టీబీని నయం చేసుకోగలిగామా? మనకు తెలుసు, ఇప్పుడు కాజెటివ్ ఆర్గానిజం తెలుసు, దానికి తగ్గ మందు కూడా తెలుసు. మనం అధిగమించామా? బయటపడ్డామా టీబీ నుంచి? హెచ్ఐవి నుంచి బయటపడ్డామా? లెప్రసీ నుంచి బయటపడ్డామా? వేటి నుంచి మనం బయటపడ్డామని ఇవాళ చాలా ఉత్సాహంగా, చాలా అత్యుత్సాహంగా హెచ్పివి వైరస్ ని దాని నుంచి మనం కాపాడుకోవటానికి వ్యాక్సిన్స్ ని తీసుకొచ్చి చిన్నపిల్లల మీద ఇస్తున్నాం. ఎవ్వరికి అన్ని విషయాలు చెప్పట్లేదు మనం. సమస్య ఏంటంటే, ఇది సైన్స్ అయితే అన్ని విషయాలు చెప్పటంలో మనకేంటి ఇబ్బంది? సైన్స్ లో గోప్యత లేదు. అన్ని విషయాలంటే ఇప్పుడు సాధారణ ప్రజలకి ఇది రాకుండా నివారిస్తుంది, రకరకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తుంది, ప్రొటెక్టెడ్ గా ఉంటుంది అనేటువంటి విషయాలే కావాల్సినవి ఉంటాయి కాబట్టి సాధారణ జనానికి అంతవరకే చెప్తున్నారా, లేకపోతే నిజంగానే హైడ్ చేస్తున్నారా? దీంట్లో హైడ్ చేస్తున్నారా అని నేను అంటలే, కానీ చెప్పట్లేదు అని అంటున్నా. ఇప్పుడు హాఫ్ ట్రూత్స్ కొన్ని ఉంటాయి. హాఫ్ ట్రూత్ అంటే ఏంటంటే, మిగిలింది చెప్పకపోవటం కూడా స్ట్రాటజీలో భాగమే. చెప్పకపోవటం ఏంటి అంటే, అసలు ఇది మనకు మంచి ఆహారం తింటూ మంచిగా మనం ఆరోగ్యంగా ఉంటే ఏ జబ్బులకి మనం భయపడాల్సిన పని లేదు. మొదలు ఈ విషయం మనం గట్టిగా చెప్తున్నామా? చెప్పట్లేదు. తర్వాత ఈ పర్టికులర్ గా హెచ్పివి వైరస్ గురించి వాళ్ళ మనం మాట్లాడుతూ ఉన్నట్టయితే, ట్రాన్స్మిషన్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ పార్ట్నర్స్ తోటి సెక్స్, తర్వాత అన్ప్రొటెక్టెడ్ సెక్స్, తర్వాత వీటి వల్ల వస్తుంది. తర్వాత వచ్చే వాటిల్లో కూడా 90% వాటంతటా అవే నయమవుతాయి. ఒక 10% లోనే కొన్ని 2 ఏళ్ల పాటు ఇన్ఫెక్షన్ ఉండి వాటిని కనుక ట్రీట్ చేయకపోతే అది క్యాన్సర్ గా టర్న్ అవకాశం ఉంది. మరి ఈ విషయాలన్నీ జనాలకు చెప్పాలి కదా. ఈ విషయాలు ఎవరి చెప్పట్లేదు, ఎవరు తెలీదు. ఓహో, ఈ ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా క్యాన్సర్ వచ్చేస్తుంది, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మందు తీసుకోవాలా, ఇదే చెప్తున్నారు. క్యాన్సర్ తోటి చాలా మంది చచ్చిపోతున్నారు కాబట్టి చచ్చిపోకుండా ఉండాలి. అసలు క్యాన్సర్ రావడానికి కారణాలు చెప్పాలి కదా. నేను అనేది అది. ఆ కారణం ఏంటంటే, ఇంకా మన అమ్మాయిల్లో, ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మాల్ న్యూట్రిషన్ తోటి సఫర్ అవుతున్నారు. ఎయిదర్ ఎక్సెస్ న్యూట్రిషన్ ఆర్ మాల్ న్యూట్రిషన్. ఎక్సెస్ న్యూట్రిషన్ వల్ల కూడా మాల్ న్యూట్రిషన్ అవుతుంది. మనకు కావాల్సినవి తక్కువ అందుతాయి. సో ఒబేసిటీ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమి చాలా ఆరోగ్యంగా ఉన్నారని కాదు, వాళ్ళకు కూడా కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. సో మనం వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ ని ఎంత చేస్తున్నాము?
తర్వాత స్క్రీనింగ్, ఎర్లీ స్క్రీనింగ్ వల్ల చాలా మేర కంట్రోల్ చేయొచ్చు. ఎందుకు స్క్రీనింగ్లు ఓకే. చేయట్లేదు? శ్రద్ధ దాని మీద ఎందుకు పెట్టట్లేదు? శ్రద్ధ ఉమ్. అంతా ఈ వ్యాక్సిన్ మీద ఎందుకు? ఇవి ప్రశ్నలు అన్నమాట. వ్యాక్సిన్ వల్ల ఆ, తగ్గుతుందా అంటే ఎట్లా తగ్గుతుంది? ఇంకా 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 ఎక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు విషయాన్ని మనం అడ్రస్ చేయట్లేదు. అసలు విషయం అంటే ఉమ్, మాల్ న్యూట్రిషన్. దాని వల్ల వాళ్ళకి ఉమ్, ఇమ్యూనిటీ తగ్గిపోతున్నది. ఉమ్, మానసికమైనటువంటి ఒత్తిడి, తర్వాత ఇంకా ఉమ్, భయాలు, తర్వాత ఉమ్, అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్, మల్టిపుల్ ఉమ్. పార్ట్నర్స్, వీటి వల్ల ఓకే. మరి వస్తుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దానికి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవటం. ఉమ్, తీసుకోకుండా దాన్ని గనక ఏళ్ల తరబడి నాంచితే అది దట్ మే టర్న్ ఇంటూ క్యాన్సర్స్. ఈ ఈ ఈ ఓకే. విషయాలన్నీ చెప్పి, ఇవన్నీ మీరు అర్థం చేసుకొని, వీటి వల్ల మీకు సమస్య లేదు అని అనుకుంటే మీరు తీసుకోనక్కర్లేదు అని చెప్తే, అప్పుడు నాకేం ఉమ్, అభ్యంతరం లేదు. అది సైంటిఫిక్ గా జరిగిందని నేను అనుకున్నా. అంతేకాదు, మనకు ఓకే. అడ్వర్స్ ఇంపాక్ట్స్ అంటే ప్రతి ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వ్యాక్సిన్ అడ్వర్స్ ఎఫెక్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి. ఉమ్, ఎందుకంటే ఇది మనం ఓకే. వ్యాక్సిన్ అంటే ఏంటి? లైవ్ వైరస్ ని బాడీలోకి పంపించటం. అంటే లేని జబ్బుని ఉమ్, మనం ఆల్రెడీ శరీరంలోకి చొప్పించటం. అప్పుడు మన ఓకే. శరీరానికి ఒక మెమరీ వస్తుంది అనమాట. ఆ మెమరీ వల్ల ఆ టీ సెల్ లో ఒక మెమరీ, నాకు ఆల్రెడీ ఇది ఓకే. ఉంది, దీనికి నేను రియాక్ట్ అవ్వను అని మన శరీరం అనుకుంటుంది అనమాట. వ్యాక్సిన్ ఓకే. చేసే పని అది. ఒక ఇమ్యూనిటీని ఆల్రెడీ ఇవ్వటం మనకి. ఓకే. సో మరి అట్లా ఇచ్చినప్పుడు మరి బాడీ రియాక్ట్ అవుతుంది కదా. రియాక్ట్ అయినప్పుడు అవును. కొంతమందిలో అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉంటాయి కదా. ఇది సైన్స్ ఒప్పుకునే అవును. విషయమే కదా. అందుకని దెర్ ఇస్ ఎ అవును. ట్రాకింగ్ సిస్టమ్ అన్ని దేశాల్లో. మనం మిగిలిన దేశాలతో పోల్చుకుంటున్నాం. వాళ్ళ దగ్గర ఈ ఉమ్, ఈ రకమైనటువంటి వ్యవస్థ కూడా ఉంది. మన దగ్గర ఉందా మరి? ఉమ్, అవును. మన దగ్గర ఏమి ఉండదు ఇవి కదా. ఓకే. ఇవండి ఇప్పుడు సమస్యలు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ప్రభావం నిజంగా ఎంత కాలం ఉంటుంది? ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి, ఇప్పుడు చాలా మంది తీసుకున్నారు, తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళకి అంటే ఈ వ్యాక్సిన్ ఎన్ని రోజులు ఉపయోగపడుతుంది వాళ్ళకి అసలు, ఒకవేళ తీసుకున్నా కూడా? అంటే ఇప్పటి వరకు సైన్స్ కి తెలిసినంత వరకు ఇది ఉమ్, కనీసము ఒక 1 డికేడ్ దాకా పనిచేస్తుంది అని. ఆ ఓకే. తర్వాత సంగతి మళ్ళీ చెప్పడానికి లేదు. ఓకే. అందుకనే మళ్ళీ మల్టిపుల్ డోసెస్ వేసుకోవాలి. 3 సార్లు, 4 ఓకే. సార్లు డోసులు తీసుకోవాలి. బూస్టర్ ఓకే. డోసులు అంటారు. ఓకే. ఒక్కసారి తీసేసుకుంటే అయిపోయే వ్యవహారం ఏం కాదు ఇది. పైగా ఈ ఓకే. పర్టికులర్ గా ఈ వ్యాక్సిన్ ఏదైతే ఇప్పుడు ఇస్తున్నారో అది ఉమ్, ఒక 4 రకాలైన వైరస్లనే అరికట్టగలుగుతుంది. మనకు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అందులో. ఎన్నో రకాలు ఉన్నాయి. 200 ఉన్నాయి. వాటన్నిటికీ ఇమ్యూనిటీ ఎట్లాగూ రాదు. ఆ ఆ, సో ఆ ఓకే. రిస్క్ అట్లాగే ఉంటుంది మళ్ళీ. ఇంక మనం ఉమ్, ఏం మాట్లాడుతున్నామో అర్థం అవ్వట్లేదు. అది పూర్తిగా ఓకే. సైన్స్ అని అనుకోవటానికి లేదు. అది విషయం. ఓకే.